నీకు 5,000 కావాలా, ఇగో నా దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది, కార్డు తీసుకో, దీని లిమిట్ 10,000 ఉంది, మొన్ననే వచ్చింది కొత్త కార్డు, దాని పాస్వర్డ్ కూడా నువ్వే క్రియేట్ చేసుకొని అది వాడుకోపో, ఆ డబ్బులు ఉంటే నేను కట్టుకుంటాను, నువ్వైతే స్టార్ట్ చేయని చెప్పిండే. థ్యాంక్ యూ రాజు, నా ఫ్రెండ్. ఒకసారి ఈరోజు ఆ కార్డు తీసుకొని పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని వెస్టీ స్టోర్కి వెళ్ళి 3,800 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ పర్చేజ్ చేశాను. నా ఫస్ట్ పర్చేస్ అదే. సో అక్కడ నా చక్రం స్టార్ట్ అయింది, తిరగడం స్టార్ట్ అయింది. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి 164, నా సెకండ్ మంత్ ఈ బిజినెస్ నుంచి 512. ఇవన్నీ స్టేటస్లలో పెట్టుకుంటే జనాలు ఇందాక మీరు వీడియోలో చూశారు, ఆ కామెంట్స్ ఇప్పటికి కూడా స్క్రీన్ షాట్ పెట్టి పెట్టుకున్నాం, ఎప్పుడన్నా యూజ్ అవుతాయి అని. సో చాలా మంది అనేవాళ్ళు, మా ఇంట్లో డ్రీమ్ చార్ట్ పెట్టుకుంటే డ్రీమ్ వైపు నా వైపు, డ్రీమ్ వైపు నా వైపు చూసేవాళ్ళు, నవ్వేవాళ్ళు. ఇచ్చోళ్ళు అంటే అనంగా విన్నాక నేను చూస్తున్నాను. కానీ కొంతమంది ఈగో హట్ చేసేవాళ్ళు, అయినా కూడా నవ్వే వాళ్ళని తప్పిస్తే ఎవరిని ఏ రోజు ఏమనలేదు. కానీ భగవంతుడికి గట్టిగా దండం పెట్టేవాళ్ళం, భగవంతుడా ఈ మామ, ఈ కాక, ఈ అన్న, ఈ తాత, ఈ పిన్ని, ఈ అత్త అందరు బతుకున్నారు ఇవన్నీ వచ్చేంత వరకు అని చెప్పి దండం పెట్టుకున్నాను. ఎందుకంటే మరి ఇవన్నీ వచ్చిన తర్వాత చూపించడానికి అత్త లేకపోతే, ఈ కాక లేకపోతే ఎవరికి చూపించాలి నేను? అది మైండ్ లో ఫిక్స్ అయ్యేవాడిని. ఒకటే చెప్తున్నారా, ఈ భూమి పైన జనాలు ఎట్లున్నారంటే, మీరు కొంచెం ఇలా ఉల్టా పల్టా కనబడినారంటే తొక్కేస్తారు పాతాళంలోకి. స్ట్రాంగ్ మైండ్ సెట్ తో ఉన్నారంటే మీకు దూరంగా జరిగిపోతారు జనాలు. ఎస్ఆర్నో? మీ దగ్గర డబ్బుంటే రోజు పడిగే ఆవిడ కాడు అన్నోడు కూడా వచ్చి మీద పడిపోతాడు. మీ దగ్గర డబ్బులు లేవు అంటే మిమ్మల్ని సూదులతో పొడిచే వాళ్ళు ఉన్నారు. నీకు ఉన్నారా లేరా? దానికి సి నారాయణ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతాడు, ఏమనంటే, ఎవడికి కావాలో ఓడిన వాడి సంజాయిషి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి లోకం జలసమాధి కడుతుంది, అదే ఒడ్డున చేరిన వాడికి లోకం వంగి సలాం కొడుతుంది అని చెప్పేసి. సో జనాల మాటలు పట్టించుకుంటారా, మీరు అటే పోతారు. కానీ మీ మనసు మాట్లాడే మాటలు మీరు విన్నారా? సో మీరు అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడ నుంచి మాట్లాడే సిచ్యువేషన్కి మీరు వస్తారు. సో కాబట్టి ఎవరి మాటలు వినాల్సిన పని లేదు. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఎవరినెవరిలో నన్ను ఎంతమంది నమ్ముతారు? ఇక్కడ అందరు నమ్ముతారు. వా. సో భగవంతుని ఎంతమంది నమ్ముతారు? అందరు నమ్ముతారు. సో మీ పేరెంట్స్ని ఎంతమంది నమ్ముతారు? అందరు నమ్ముతారు. ఎంతమంది వాళ్ళని వాళ్ళు నమ్ముకుంటారు? ఇది తూచు ఛాన్సేలే. నేనే చెప్తాను, 100కు 1000% చెప్తాను, మిమ్మల్ని తప్ప ఈ భూమి మీద ఎవరినైనా నమ్ముతారు మీరు. అది నిజం. బాబా వచ్చిండు, రుమాలు కట్టుకున్నాడే కదా, అయ్యా ఇగో పరిస్థితి అన్నాడు, వాడు ఎత్తిన చేయబెట్టి ఉన్న పైసలు ఎత్తుకోబోతు, వాడిని కూడా నమ్ముతాం. కానీ మనలో ఉన్న మనల్ని మనం నమ్మడం బంద్ చేసినాం, ఆలోచించడం బంద్ చేసినాం. వాస్తవం చెప్పాలంటే ఈరోజు చాలా మంది ఏమంటారు, మేధావులలో, సైంటిస్టులు వాడిన మనిషి మానవ బ్రెయిన్ ని 100% బ్రెయిన్ ఉంటే దాన్ని 3% వాడింది ఎవరనంటే ఐన్స్టీన్ లాంటి మేధావులు. ఎంత పర్సెంట్? 3% వాడిరు. ఈ లెక్క ప్రకారం చూస్తే జిల్లలగూడలో బృందావన్ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎంత ఆలోచించవచ్చు, ఎంత బ్రెయిన్ యూజ్ చేయొచ్చు? అసలు యూజ్ అయిన సార్ ఓపెనే చేయలేమేమని ఆలోచించడం బంద్ చేసినాం. సో ఆ క్రియేటివ్ థాట్స్ మనకు రావట్లేవు. ఎందుకు రావట్లేవు? మనం ఆలోచించడం ఆపేసాం, మనల్ని మనం నమ్మడం బంద్ చేసాం. సో ఆలోచించడం విషయానికి వస్తే ఒక చిన్న మాట మీతో మాట్లాడతా. ఒక తండ్రి తన 2 కొడుకులు ఇంట్లో ఉన్నారు. సో ఆయన మార్కెట్కి వెళ్ళి ఒక 100 రూపాయలు పెట్టి ఒక టీ షర్ట్ పర్చేజ్ చేశాడు. టీ షర్ట్ తీసుకొచ్చాడు ఇంటికి. టీ షర్ట్ ఐడియా ఉంది కదా? టీ షర్ట్ తీసుకొచ్చాడు. వాళ్ళిద్దరు పిల్లల్ని పిలిచాడు. ఒక బాబుకి 8 years ఉంది, ఒక బాబుకి 10 years ఉంది. సో వాళ్ళిద్దరిని పిలిచి, ఈ టీ షర్ట్ ని నేను ఒక 100 రూపాయలకి పర్చేజ్ చేశాను, మీ ఇద్దరిలో ఎవరు ఈ టీ షర్ట్ ని 500 రూపీస్ అమ్ముతారు అని అడిగిండు వాళ్ళ ఫాదర్. సో అప్పుడు వాళ్ళ పెద్ద పిల్లోడు ఏమన్నాడంటే, నాన్న నువ్వు ఏం నాన్నవు,
నువ్వు తెచ్చింది 100 రూపాయలకి, అమ్మమ్మన్నాడు 500కి. ఎలా ఉంటాడు? జనోళ్ళు అన్న పిచ్చోడు కావాలి, నువ్వు అన్న పిచ్చోడు కావాలి.